హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగ సంఘాలతో ముగిసిన భేటీ, చర్చించిన అంశాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్చిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వెలుగుపూడిలోని సచివాలయం వేదికగా ఏప్రిల్ 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన సమావేశం ఒకటి ముగిసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు మరియు ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులకు మధ్య జరిగిన ఈ భేటీలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అనేక ఆర్థిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీతాల జాప్యం, డీఏ బకాయిలు మరియు ఇతర బెనిఫిట్స్ గురించి ప్రభుత్వానికి నేరుగా వివరించడం. ఈ చర్చల్లో ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ నాయకులు చురుగ్గా పాల్గొని ఉద్యోగుల పక్షాన గళాన్ని వినిపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులను చూసినట్లయితే ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి జాయింట్ సెక్రటరీ శ్రీ గౌతమ్ అల్లాడి ఐఏఎస్ గారిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆలపర్తి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు ఈ ఈ యొక్క భేటీలో ప్రధాన పాత్ర అయితే పోషించారు. మరి వీరితో పాటు ఏపీ ఎన్‌జీఓ స్టేట్ సెక్రటరీ శ్రీ ఎల్. రజనీష్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ ఘంటసాల శ్రీనివాసరావు మరియు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. వీరంతా కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెగ్యులర్ సిబ్బంది మరియు పెన్షనర్ల సమస్యలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రతి అంశాన్ని వారు అత్యంత లోతుగా అధికారులకు వివరించి సత్వర పరిష్కారం కోసం పట్టుబట్టారు. చర్చల్లో వెలుగులోకి వచ్చిన మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన అంశం డీఏ మరియు డీఆర్ అరియర్స్ చెల్లింపు. గత జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90% మంది పెన్షనర్లకు సబ్ ట్రెజరీల ద్వారా డీఆర్ బకాయిలు జమ అయినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన వేలాది మంది పెన్షనర్లకు గత 3 నెలలుగా ఒక్క రూపాయి కూడా జమ కాలేదని నాయకులు అధికారుల దృష్టికైతే తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన డైరెక్టర్ గారు కేవలం సాంకేతిక లోపాలు ఉన్నాయని చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ఆ వృద్ధ పెన్షనర్లు తమ మందుల ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పెన్షనర్ల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించి ఈ నెలలోనే వారికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇకపోతే సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారి డిఏ అరియర్స్ చెల్లింపులపై అధికారులు ఒక స్పష్టమైన కాల పరిమితిని ఇచ్చారు. మే నెలలోగా సిపిఎస్ ఉద్యోగులందరికీ వారి బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం సిఎఫ్ఎంఎస్ సిస్టంలో టేల్ ఓపెన్ చేసే ప్రక్రియను మే నెలలో చేపడతారు. సో, గతంలో ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల బిల్లులు తిరస్కరణకు గురయ్యాయో లేదా నమోదు కాలేదో వారు మే నెలలోనే తిరిగి తమ బిల్లులను సమర్పించుకోవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా పెండింగ్‌లో ఉన్న అందరికీ న్యాయం జరుగుతుందని అధికారులైతే వెల్లడించారు. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఎవరూ నష్టపోకుండా ఉండేందుకు ట్రెజరీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కూడా చర్చల్లో నిర్ణయించారు. ఇక మరొక కీలకమైన అంశం మెడికల్ రియంబర్స్‌మెంట్ మరియు ఎన్‌కాష్‌మెంట్ ఎన్‌కాష్‌మెంట్, ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్. అనారోగ్య కారణాల వల్ల సొంత డబ్బులు ఖర్చు చేసుకొని వైద్యం చేయించుకున్నటువంటి ఉద్యోగులు తమ మెడికల్ బిల్లుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారు. ఇంత ఇది అత్యవసరమైన అంశం కాబట్టి దీనిని వెంటనే పరిష్కరించాలని నాయకులు కోరారు అన్నమాట. అదేవిధంగా 2025లో రిటైర్ అయిన వారి బిల్లులు కూడా ఇంకా క్రెడిట్ కాలేదు. ప్రభుత్వం ఇటీవల 7,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసినప్పటికీ ఇంకా చాలామందికి ఈ ఎన్‌కాష్‌మెంట్ బెనిఫిట్స్ అందలేదు. దీనిపై అధికారులు స్పందిస్తూ ఇప్పటివరకు 7,000 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని, మిగిలిన బకాయిలను ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటును బట్టి ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తామని సమాధానమిచ్చారు. ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. నిధి పోర్టల్‌లో డేటా నమోదు చేసినప్పటికీ అనేక సాంకేతిక సమస్యల వల్ల గత నెల నుండి వీరి జీతాలైతే నిలిచిపోయాయి. కుటుంబ పోషణ భారంగా మారినటువంటి నేపథ్యంలో
ఈ వీరి ఇబ్బందులను ఉపాధ్యాయ సంఘాల నాయకులు జేఏసీ దృష్టికి తీసుకురాగా, దీనిని ఫైనాన్స్ అధికారులకు వివరించారు. అధికారులు స్పందిస్తూ ఆగిపోయిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల బిల్లులను ఈ నెలలో తప్పనిసరిగా జనరేట్ చేస్తామని, వారికి సకాలంలో సాలరీ పేమెంట్ అయ్యేలాగా చూస్తామని హామీ ఇచ్చారు. ఇది వేలాది మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. చివరగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను కూడా ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. నిధి పోర్టల్‌లో పేరు నమోదు కాకపోవడం వల్ల, లేదా డేటా తప్పుగా ఉండటం వల్ల వారు ఎదుర్కొంటున్న జీతాల సమస్యలను అధికారులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి ఇటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా క్రోడీకరించి ఒకేసారి పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ అధికారులు సానుకూలంగా స్పందించారని, ఈ నెలలోనే పెన్షనర్ల టీఆర్ అరియర్స్ మరియు మే నెలలో సీపీఎస్ ఉద్యోగులకు డీఏ అరియర్స్ అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి పైసా ఉద్యోగులకు చేరే వరకు తమ పోరాటం ఆపబోమని, ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటామని అయితే వారు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా.